హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. వెల్కమ్ టు మై రివ్యూస్ తెలుగులో. హౌస్ మొత్తం రేలంగ మామల్లా తయారైపోయారు. అట్లీస్ట్ ఒక ఇద్దరు ముగ్గురు తప్ప మిగిలిన వాళ్ళందరూ రేలంగ మామలే. ఎలాగంటే మనుషులు అంతేనే మంచోళ్ళు రా పెద్దోడా. టాస్క్ అంటేనే మంచిది, టాస్క్ మంచిగానే ఆడాలి. నో రక్తపాతం, నో ఫిజికల్ ఇంపాక్ట్. గట్టి మనం కొట్టుకోకూడదురా. మెల్లిగా సరదాగా పిక్నిక్ వచ్చినట్టు జాయిగా ఆడుకొని వెళ్ళిపోవాలి అంతే. భలే ఆడోరా చిన్నోడా. ఇలాగే అయిపోయింది మొత్తం ఎవర ప్రేరణ, యష్మి, పృథ్వీ తప్ప మిగిలిన అందరిలో రేలంగ మామ యాంగిలే. అమ్మ బాబోయ్, తట్టుకోలేకపోతున్నాం. నెక్స్ట్ నిఖిల్ వచ్చేసరికి అమర్లా అయిపోతున్నాడా మాట్లాడుకుందాం. యష్మి గౌడ వర్సెస్ మన మణికంఠ విషయంలో ఎవరిది రాంగ్ విత్ లాజిక్స్ మాట్లాడదాం. సంచాలకగా ఆర్జే శేఖర్ భాష ఫెయిల్ అయ్యాడా మాట్లాడదాం. మొసల కన్నీళ్ళు చేస్తున్న మన ఆకుల గురించి మాట్లాడదాం, సోనియా ఆకుల గురించి విత్ లాజిక్స్. దయచేసి వీడియో స్టార్ట్ చేయముందు లైక్ చేసి చూడండి, ఎక్కువ మందికి రికమెండ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. నా సైడ్ నుంచి ఇది ఒక్క చిన్న రిక్వెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ రేలంగ మామని ఎందుకు అన్నానంటే, ఎవడికి టాస్క్ అర్థం కావట్లే. ఓ ఇద్దరు ముగ్గురు చెప్పాను కదా, వాళ్ళకి తప్ప ఎవడికి ఏ టాస్క్ వచ్చినా మంచిగా ఆడదాం రా. పిక్నిక్ వచ్చినట్టు జాయ్ఫుల్గా ఆడుకొని భుజం మీద భుజం చేసుకొని అలా మెల్లిగా వెళ్ళిపోదాం. ఇలాగే ఉంది తప్ప ఆ టాస్క్ ఏంటి, దాంట్లో రూల్స్ ఏంటి, లూప్ హోల్స్ ఏంటి, దాన్ని ఎలా ఆడాలి, ఎవడికి అనవసరం. టాస్క్ ఎలా స్టార్ట్? రేషన్ టాస్క్ చెప్పినప్పుడే ఏం చెప్పాడంటే, రేషను గెలిచిన వాళ్ళకి లిమిట్లెస్ వస్తుంది అంటే దాని మీనింగ్ ఓడిపోయినోడికి రాదు. అక్కడ క్లారిటీ ఏడిచింది కదా. తర్వాత క్లియర్గా ఏం చెప్పారంటే, గెలిచిన క్లాన్ వాళ్ళు ఆ రేషను వేరే వాళ్ళకి ఇవ్వకూడదు అండ్ మీరు కాపాడుకోవాలి అంటే మీనింగ్ ఏంటి? అటుపక్క ఎవరికైతే ఫుడ్ లేదో, లేకపోతే అటుపక్క ఫుడ్ ఉన్న క్లాన్కైనా సరే దాన్ని వాళ్ళు దొబ్బేయచ్చు, తస్కరించవచ్చు. అంటే మత్తు వదలరా భాషలో దొంగతనం చేయొచ్చు. ఇది ప్రేరణకి, యష్మికి తప్ప ఎవరికి అర్థం కాలే నిన్న. తర్వాత పృథ్వీకి చెప్తే తర్వాత వాళ్ళు పాపం మెల్లిగా అలవాటు చేస్తే అందరికీ తర్వాత అర్థమైంది. స్టిల్ ఒక మనిషికి అర్థం కాలేదు, నిఖిల్. ఆయన గురించి మాట్లాడదాం సెపరేట్గా. సో టాస్క్ అర్థం కావట్లేదు. ఏమనంటే మంచిగా ఆడదాము, రక్తపాతం కదా, వద్దు, కొట్టుకోవద్దు, తిట్టుకోవద్దు, నవ్వుకుంటూ ఆడదాం, అంతాక్షరి ఆడదాం అంటే దేనికి వచ్చారు మీరు? అంతాక్షరి ఆడుకోవడానికి వచ్చారా, బిగ్ బాస్ ఆడడానికి వచ్చారా? బిగ్ బాస్ అంతాక్షరి గేము ఈ స్టార్ మా పరివార్ గేమ్లో చేస్తారు. సో ఫస్ట్ టాస్క్ ఏం చెప్తారంటే, చీఫ్లకి ఆ టాస్క్ సూపర్ మార్కెట్ మొత్తం ఆ యాక్షన్ ఏరియాలో పెట్టు, అన్నీ ఉన్నాయి. బజార్ మోగుతుంది. బజార్ మోగినప్పుడు ఫస్ట్ యష్మి గౌడ వెళ్ళాలి, ఎందుకంటే ఆమెది పవర్ఫుల్ క్లాన్ కాబట్టి. సెకండ్ బజార్కి 9కి వెళ్ళాలి. మూడో ఆర్డర్ బట్టి ఎవరి క్లాన్ తక్కువ లాస్ట్ నిఖిల్ వెళ్ళాలి. ఫోర్త్ బజార్కి వచ్చేసరికి వాళ్ళ బాస్కెట్స్ ఉంటాయి, వాళ్ళ క్లాన్ నేమ్తో మొత్తం ఫిల్ చేసి పట్టుకుని వచ్చేయాలి. సో ఆ వారం కాలకి అదే రేషన్. బజార్ మోగుతుంది, వెళ్తారు, తెచ్చేస్తారు. బట్ ఫస్ట్ ఏం మిస్ అవుతారంటే, అక్కడ డీ ఫ్రిడ్జ్లో నాన్ వెజ్ ఉండేది మిస్ అయిపోతారు. అప్పుడు బిగ్ బాస్ ఇంకో ఛాన్స్ ఇస్తారు, 10 సెకండ్లు నాన్ వెజ్ ఐటమ్స్ కూడా తెస్తారు. చివరికి ముగ్గురు బాగానే తెస్తారు. ఇక్కడ బిగ్ బాస్ మాయ చిన్న ట్విస్ట్ ఏం పెట్టాడంటే, ఇప్పుడు ఏదైతే రేషన్ తెచ్చారో అది మీకు సొంతం కాదు, అది మీరు ఎర్న్ చేసుకోవాలి. అది ఎర్న్ చేసుకోవాలంటే టాస్క్లు పెడతాం. టాస్క్లు పెట్టిన వాళ్ళు విన్ అవుతారు. విన్ అయిన వాళ్ళు వేరే వాళ్ళకి షేర్ చేయకూడదు, మీరు కాపాడుకోవాలి. దట్ మీన్స్ దాన్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవాలి. దట్ మీన్స్ వేరే వాడు దాన్ని దొబ్బేయచ్చు. ఇది ఎవడికి అర్థం కాలే, ప్రేరణ, యష్మి తప్ప. ఆ విషయంలో వాళ్ళిద్దరికీ సెల్యూట్. అసలు ఎంత ఎంటర్టైనింగ్గా ఆడాల్సిన గేమ్ని ల్యాగ్ ప్రో మ్యాక్స్ చేసేసారు. చాలా ఎంటర్టైనింగ్గా చేయొచ్చు, నైట్ అవుట్ అంతా చేయొచ్చు, రకరకాలుగా దొంగతనాలు చేయొచ్చు, గొడవలు వస్తాయి, అబ్బబ్బబ్బా ఎక్కడెక్కడైనా దాయొచ్చు. ఎంత శివాజీ అప్పుడు పౌరాస్త్రాన్ని ఎలా దాచాడు, అలాంటిది ఇంకా మంచి గేమ్ ఇది. వీళ్ళకి అర్థం కాలే, మన దౌర్భాగ్యం అది. సో ఫస్ట్ టాస్క్ ఏంటంటే లెమన్ పిజ్జా టాస్క్. ఇందులో ఆర్జే శేఖర్ భాష సంచాలకు, ఆయన రైట్ చేశాడు, రాంగ్ చేశాడు, క్లియర్గా చెప్తా. టాస్క్ ఏం లేదు, 3 లెమన్స్ ఉన్నాయి ఒక ట్రే మీద, ఒక మేజ్లా ఉంటుంది. సో అది ఈ టాస్క్లో ఇద్దరు ఆడాలి గేమ్. సో ప్రతి క్లాన్ నుంచి ఇద్దరు రావాలి. నిఖిల్, మణికంఠ, పృథ్వీ, అభయ్, సీత, నబీల్ వస్తారు. ఈ టాస్క్ అంతా అన్నిటికంటే ఇంపార్టెంట్ థింగ్ ఏంటి, కోఆర్డినేషన్ ఇంపార్టెంట్. ఆ ఇద్దరు క్లాన్లో ఉన్న మెంబర్స్, ఎందుకంటే కోఆర్డినేషన్ అండ్ బ్యాలెన్సింగ్. సో మెయిన్ రూల్ ఏంటంటే, ఒకసారి అది లిఫ్ట్ చేసిన తర్వాత ఆ ట్రే కింద తగలకూడదు, కింద పెట్టకూడదు ఇన్ ద సెన్స్ తగలకూడదు. ఈ రూల్ని సరిగ్గా ఆర్జే శేఖర్ భాష అని చెప్పినా చెప్పకపోయినా అందులో వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, కిందన అది టచ్ చేసేస్తే ఈజీగా లెమన్ వచ్చేస్తుంది బయటికి. అందుకే కింద పెట్టకూడదని పెట్టారు. సో అంత ఇంపార్టెంట్ పాయింట్ని సరిగ్గా ఫాలో చేయలేదు. ఆర్జే శేఖర్ భాష చెప్పినట్టు ముగ్గురు క్లాన్ మెంబర్స్ టచ్ చేశారు, కానీ ఫస్ట్ టచ్ చేసింది అఖండ టీము. ఎవరు? పృథ్వీ, అభయ్. అండ్ ఎక్కువసార్లు టచ్ చేసింది కూడా పృథ్వీ అండ్ అభయ్.
సో యాజ్ పర్ రూల్స్ వాళ్ళని డిస్క్వాలిఫై చేయాలి. ఎన్నిసార్లు టచ్ చేస్తే ఆ రౌండ్ డిస్క్వాలిఫై చేయాలి. బట్ ఆయన చేయలేదు. ఆయన చేయకుండా జస్ట్ ఒక రౌండ్ ఎక్కువ, ఒక రౌండ్కి 3 నిమ్మకాయలు కింద పడేయాలి. అలాగే 4 రౌండ్స్ చేశారు. కరెక్ట్గా లాజికల్గా రూల్స్ ప్రకారం వెళ్తే వాళ్ళు అసలు గెలిచినట్టు కాదు. వీళ్ళిద్దరిలో ఎవరు ఫస్ట్ చేశారో వాళ్ళు విన్ అవ్వాలి. ఇది నాకు వెరీ బయాస్డ్గా చేసాడు అనిపించింది ఆర్జే శేఖర్ భాష్. ఎందుకంటే ఆయన ఆ టీమే కాబట్టి అలా చేసి ఉండొచ్చు. ఆర్ ఆయనకి రూల్ అర్థం కాకపోయి ఉండొచ్చు, రూల్ని సరిగ్గా కన్వే చేయలేకపోయి ఉండొచ్చు. నా లాజిక్ అయితే సింపుల్. కింద నువ్వు ఒక్కసారి చిన్నదంటిచ్చినా పెద్దదంటిచ్చినా ఈజీ అయిపోతాయి లెమన్ బయటకు వచ్చిన. సో ఫౌల్ ఒక్కసారి చేసినా 100 సార్లు చేసినా ఫౌల్, ఒకసారి అది చేసంటే ఫౌల్. అది నువ్వు కన్సిడర్ చేయకూడదు. బట్ ఆయన కన్సిడర్ చేసి ఏమన్నాడంటే అందరూ చేశారు కదా అన్నాడు. అందరూ చేయడం ఓకే, బట్ ఫస్ట్ ఎవడు చేశాడు అండ్ ఎవడు ఎన్ని ఎక్కువసార్లు ఎవడే చేశాడు అది ఇంపార్టెంట్. ఎక్కువసార్లు అఖండ టీమే చేశారు, బట్ వాళ్ళే విన్నర్ అని ప్రకటించారు. ఇక్కడ నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఆర్జే శేఖర్ భాషది రాంగ్. మీకేమనిపిస్తుందో చెప్పండి. ఇక్కడ పర్ఫార్మెన్స్ మొదలవుతుంది. అఖండ టీం విన్ అవ్వగానే ఆడపులు గారు ఏడుస్తున్నారు. నాకు లైవ్లో ఇది ఆల్రెడీ చెప్పాను, నేను వీడియోలో చూడండి ఇంకా డీటెయిల్గా ఉంటుంది. ఈమె ఎందుకు ఏడుస్తున్నారే అంట, నేను అసలు ఎమోషన్ని డిస్రెస్పెక్ట్గా చేయను, బట్ ఈమె చాలామంది ఎమోషన్ని డిస్రెస్పెక్ట్ఫుల్గా చాలా గలీజ్గా మాట్లాడుతుంది కాబట్టి నేను ఈ టోన్లో మాట్లాడుతున్నా. ఏడిచి అరే నాకు మనందరం ఫుడ్ తినాలి, ఫుడ్ లేకపోతే నాకు ఏదోలా ఉందిరా, బాధగా ఉంది. ఇప్పుడు 1 గంట క్రితం వరకు అందరం మనం కలిసి తినేవాళ్ళు, నాకు నోట్లో ముద్ద పెట్టేవారు, అందరూ కరిపి పెట్టేవారు, నాకు చాలా కష్టంగా ఉంది అని చెప్పి ఆడపులు గారు చెప్తున్నారు. ఇదే ఆడపులు గారు సీతని ఏ పాయింట్ పెట్టి నామినేట్ చేశారు? ముందు టాస్క్ని ఇస్తే నీకు టాస్క్ అర్థం కాలేదు, నువ్వు ఎమోషనలైజ్ అయిపోయి ఎమోషన్లో నువ్వు చూపించి నువ్వు టాస్క్ అర్థం చేసుకోలేదు, అందుకే యు ఆర్ అన్ఫిట్ ఫర్ బిగ్ బాస్ హౌస్ అని చెప్పిన అక్క, ఇది టాస్క్ అని అర్థం చేసుకోకుండా ఎమోషన్ యాంగిల్ చూపిస్తూ నేను ఏడుస్తూ నేను ఎలా చికెన్ తింటాను, ఎలా మటన్ తింటాను, వాళ్ళ ముందు నిన్నటి వరకు కలిసి తినేవాళ్ళం కదా అని చెప్పి బాధపడతాను అక్క. మరి ఆమె కాంట్రడిక్ట్ స్టేట్మెంటే కదా. మీకే ఎమోషన్లు ఉంటాయా? పక్క వాళ్ళకి ఎమోషన్లు ఉండవా? పక్క వాళ్ళకి ఎమోషన్లు ఉన్నప్పుడు మాత్రం వాళ్ళకి గేమ్ అర్థం కాలేదు, అన్ఫిట్. మీ వరకు వచ్చేసరికి మాత్రం ఎమోషన్ మీ దగ్గరికి ఎవరైనా వచ్చేస్తే అడల్ట్ రేటెడ్ కామెడీ అని చెప్పి ట్యాగ్లు వేసాడు. మళ్ళీ ఇంత చెప్పినాక అందరికైనా ముందు చికెన్ మీద తినేస్తుంది. అది హైలైట్. మామూలుగా ఉండదు. వెరీ కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ అనిపించింది. నాకైతే అస్సలు నచ్చలేదు. మీకేమనిపించింది చెప్పండి ఆనెస్ట్గా. మీకు ఆమె ఎమోషను ఆమె లాజిక్ కరెక్ట్గా అనిపిస్తే ఆ లాజిక్ ఏంటో చెప్పండి, చూసి తరిస్తాను నేను. నెక్స్ట్ టాస్క్ వచ్చేసరికి నైనికాకి నిఖిల్కి వీళ్ళిద్దరిలో ఒకరికి రేషన్ వస్తే ఒకరికి రాదు కదా. ఇక్కడ క్లారిటీతో వినండి. ఇక్కడ ఒకరికి రేషన్ వస్తుంది, ఇంకొకరికి రాదు. హౌస్ అందరికీ తెలుసు కదా. ఇక్కడ ఊడికే ఎమోషన్లు రాలేదు. ఇప్పుడు టాస్క్ 2 కనిపెట్టు పరిగెట్టు, బాగా పరిగెట్టారు. సో ఫస్ట్ ఏమనుకుంటారంటే సీత నిఖిల్ వెళ్దాం అనుకుంటారు. బై గాడ్స్ గ్రేస్ నిఖిల్ వెళ్ళలేదు. ఎందుకో చెప్తా, ఎందుకు అలా అన్నావరా మా నిఖిల్ అని చెప్తా. తర్వాత మణికంఠ వచ్చి నేను వెళ్తాను, నేను నామినేషన్లో ఉన్నానంటే, అరే నేను కూడా నామినేషన్లో ఉన్నాను అంటే, నీకు స్కోప్ ఉంది నేను వెళ్తానంటే, తర్వాత వాళ్ళు ఏదో గేమ్ ఆడుకుంటారు, సిజర్స్ ఏదో గేము, అందులో మనోడు గెలిచాడు. సో మణికంఠ వచ్చాడు. ఫస్ట్ థింగ్ మణికంఠ సీతతో పోలిస్తే పర్ఫార్మెన్స్ వైజ్ ఆ ఎజిలిటీ అంటే పరిగెట్టే విధానం ఆటల్లో చూస్తే సీత బాగా అనిపించింది. ఒక అమ్మాయి అయినా సరే చాలా గట్టి పోటీ ఇచ్చింది. ఇంకా చెప్పాలంటే అన్నిట్లో ముందు ఆమె వెళ్ళింది. సో అక్కడ అది అప్రిషియేట్ చేయాలి. బట్ ఇక్కడ యష్మి గౌడ 100% రాంగ్, అబ్జల్యూట్లీ రాంగ్. ఆమె సంచాలకుగా ఫెయిల్ అయింది. షీ ఫెయిల్డ్ మిజరబుల్లీ. మళ్ళీ నీకు ఒక ఇంగ్లీష్ ఒకటి అంటారా, అదే దారుణంగా ఆమె ఓడిపోయింది కదా. ఫెయిల్ అయ్యారు. ఆమె ఫెయిల్ ఏమంటారు తెలుగులోని, ఏదో అంటారులేండి, ఫెయిల్ అయ్యారు. ఎందుకో చెప్తా చూడండి. ఫస్ట్ ఆమెకు రూల్ ఒకటి సరిగ్గా అర్థం కాలేదు. రూల్ అర్థం కాలేనప్పుడు ఏం చేయాలి? తెలుగు బాగా వచ్చిన వాళ్ళతో ఎక్స్ప్లెయిన్ చేయించుకొని 3-4 సార్లు ఓకే ఇది గేము, ఇది రూల్స్, ఇవి చెయ్యాలి, ఇవి చేయకూడదు, ఇది ఫౌల్ అయితే నేను ఎలా చేయాలి అని చెప్పి ఆమె ఒక క్లారిటీ తెచ్చుకొని మిగిలిన వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి కదా. లేదు, ఫస్ట్ అది వెళ్ళి పట్టుకున్నది నేను పాయింట్ ఇస్తా అంటది. లైవ్ చూసిన వాళ్ళకి అర్థం అవుతుంది. తర్వాత అది పట్టుకోవడం కాదు, పట్టుకొని ఇక్కడ ఫాస్ట్గా ఎవరు తెచ్చి పెడతారో వాళ్ళకి పాయింట్ ఇస్తా అంటది. తర్వాత అవన్నీ లేదు, ఎవడు పట్టుకున్నా ఏం లేకపోయినా ఫస్ట్ ఇక్కడ ఎవరికి తెస్తే ఆడితే పాయింట్ ఇస్తా అంటది. తర్వాత వచ్చేసరికి ఒక 250 grams 300 grams చెప్పారు కదా, 250 grams మర్మరాలది. అక్కడికి వచ్చేసరికి ముందేమంటదంటే దానికి క్లోజ్గా దగ్గరలో ఉండే వాళ్ళకి ఇస్తానంటది. మళ్ళీ మాట మార్చేస్తుంది. ఇప్పుడు క్లియర్గా మాట్లాడుకుందాం చూడండి. ఫస్ట్ ఏంటి, ఇన్ని మార్చిన తర్వాత బజర్ మోగింది. ఫస్ట్ మైదాపిండి అంటే యాక్చువల్గా సీత ఫస్ట్ మైదాపిండి పట్టుకుంటుంది. బట్ పెట్టిన టైంలో చెయ్యి తగిలి పడిపోతుంది. చెయ్యి తగిలి పడిపోతుంది కానీ మైదాపిండి తేలేదు. మన మణికంఠ కరెక్ట్గా తెచ్చాడు, లేట్గా తెచ్చిన మైదాపిండి తెచ్చాడు. సో మణికంఠ విన్ అయ్యాడు. తర్వాత శనగపప్పు సీత ఫస్ట్ వెళ్ళి తెచ్చింది.
ఇక్కడ 250 గ్రామ్స్ మరమరాలు అన్నప్పుడు ఆమె రూల్ ఏం పెట్టిందంటే క్లోజ్గా ఉంటే చాలు. అంటే 250 గ్రామ్స్కి ఏది క్లోజ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకంటే 290 తెచ్చాడు, ఆమె 320 330 తెచ్చింది, 250కి ఏం దగ్గర 290. సో అలాంటి వాళ్ళకి విన్ ఇస్తానని చెప్పింది. ఆ 250కి ఫర్ ఎగ్జాంపుల్ 240 తెచ్చింది అనుకో సీత, అప్పుడు సీత అది విన్, ఎందుకంటే 250కి 240 తక్కువ ఉంది. అలా క్లోజ్గా ఆ 250 సంఖ్యకి ఏం దగ్గర ఉంటే అది వాళ్ళకి విన్నర్ అని ప్రకటిస్తా ఆ రౌండ్లో అని చెప్పిన యష్మి తర్వాత మళ్ళీ ఆదిత్యమో ఎవరన్నా సోనియాని అడిగి రూల్స్ చదవమని ఓకే ఎగ్జాక్ట్గా ఉండాలనుకుంటా అని చెప్పి టై చేసేస్తుంది. ఎందుకంటే యాక్చువల్గా ఇది ఫస్ట్ సెకండ్ పక్కన పెడితే మణికంఠ దగ్గరికి వచ్చాడు, సో మణికంఠ విన్ అక్కడ. బట్ ఆమె అప్పటి వరకు పెట్టిన రూల్ని మార్చేసి నేను ఇక్కడ ఎవరికి పాయింట్ ఇవ్వట్లేదు అని చెప్పేస్తుంది. చెప్తే మణికంఠ ట్రిగ్గర్ అవుతాడు. అలా ఎలా చేస్తావు, నువ్వు ముందు ఒక మాట అన్నావు కదా మళ్ళీ మాట ఎలా మారుస్తావు అంటే సంచాలక్ డెస్టినీస్ ఫైనల్, నేను ముందు ఒకటి అన్నా బట్ అది అనవసరం, తర్వాత ఇప్పుడు ఇది అన్నా. అలా ఎలా అవుతుంది? ఒకసారి సంచాలక్ రూల్ పెట్టిన తర్వాత రూల్కి స్టిక్ అయ్యి ఉండాలి, రైటో రాంగో. తర్వాత నువ్వు నచ్చినట్టు మార్చేస్తే అటుపక్క ఆడినోళ్ళకి కన్ఫ్యూజన్ కదా. సో 100% రాంగ్. మనకంటే చాలా లాజికల్గా చెప్పాడు, మన మనుషులమి మనమేమో రోబోట్లు కాదు, కరెక్ట్గా 250 గ్రాములు తేడానికి. నిజమే కదా, ఎవడైనా 250 గ్రాములు కరెక్ట్గా తేగలడా? ఇంపాసిబుల్. ఆ కొలత కావాలని బిగ్ బాస్ ఇచ్చాడు, ఎందుకంటే సంచాలక్గా ఈమె ఎంత అద్భుతంగా డిసైడ్ చేస్తుంది, ఈమె బుర్ర ఎలా ఎలుగుతుందో చూద్దామని. ఈమె ఆబ్వియస్గా ఈమె బుర్ర ఎలగలేదు, చాలా బ్లండర్గా తీసుకుంది డెసిషన్. అది ఇక్కడ మణికంఠది కరెక్ట్ డెసిషన్, సరే కరెక్ట్ పాయింట్, బట్ అన్ఫార్చునేట్లీ ఆయనకి పాయింట్ రాలేదు. సో దీనివల్ల గేమ్ మొత్తం చేంజ్ అయిపోయింది. ఎందుకంటే తర్వాత గీ వచ్చినప్పుడు సీత గెలిచింది. తర్వాత టమాటా బాస్కెట్లో ఉన్న యాపిల్ అంటే మణికంఠ తెచ్చాడు. తర్వాత మిరపకాయ బజ్జీకి కావాల్సిన ఐటమ్లు తెమ్మంటే మణికంఠ తెచ్చాడు, సీత తెచ్చాడు, మణికంఠ ఒక ఐటమ్ ఎక్స్ట్రా తెచ్చాడు. సో సీత విన్నాను. సో 3-2 కరెక్ట్గా ఇచ్చుంటే మణికంఠ పాయింట్ ఇస్తే 3-3 అవుదును, టై అవుదును. అప్పుడు అట్లీస్ట్ ఇంకో ఛాన్స్ ఇద్దునేమో, వారిద్దరికి రేషన్ ఇవ్వమని చెప్దుడేమో, ఏదో ఒకటి అవుతుంది కదా. బట్ ఈమె చేసిన అద్భుతమైన డెసిషన్ వల్ల ఇది జరిగింది. సో మణికంఠకి అన్ఫేర్ అయింది అనిపించింది. ఆమె యష్మి గౌడ యాజ్ ఎ సంచాలక్గా ఫెయిల్ అయింది అనిపించింది నాకు. మీకేమనిపించింది చెప్పండి. సో ఇప్పుడు బిగ్ బాస్ అనౌన్స్మెంట్ చేస్తారు, నైనిక వాళ్ళ క్లాన్కి వాళ్ళ రేషన్ వాళ్ళు తీసుకోవచ్చు, వీళ్ళకి రేషన్ లేదు అనగానే అగైన్ రేలంగమం పూనేడు, అగైన్ ఏడుపు. సీతకు వచ్చింది, సీతకు ఏడిసింది. బిగ్ బాస్ మేము మాకు వద్దు, కావాలంటే మేము పస్తులు ఉంటాం, మేము అందరం కలిసి తింటాం, మేము ఇది అది అంది. ఏం అవ్వలే బిగ్ బాస్. తర్వాత ప్యారలల్గా ఏమవుతుందంటే యష్మి సోనియాకి చెప్తుంది, ఇక్కడ చూడండి హైలైట్, సోనియాకి ఏం చెప్తుంది అంటే ఇవి తెలుసు చేసిన తప్పని. అక్కడ 5 మెంబర్ ఏడుస్తూ, అక్కడ 5 మెంబర్స్ ఉన్నారు, అందుకే ఆ డెసిషన్ తీసుకున్నాను. అది అంత రాంగ్. ఎంపైర్ అన్నోడు అలా చూస్తారా? ఇప్పుడు ఆస్ట్రేలియా వర్సెస్ బంగ్లాదేశ్ అయింది, అక్కడ ఎల్బిడబ్ల్యూ కరెక్ట్గా వచ్చింది బంగ్లాదేశ్ ప్లేయర్ ఆడినప్పుడు. ఆమెమో అవుట్ అండ్ నాట్ అవుట్ ఇచ్చేసి, వాళ్ళు పాపం చిన్న టీము, నేను అవుట్ ఇచ్చేస్తే పాపం వాళ్ళు ఎక్కువ స్కోర్ కొట్టలేరు కదా అని, అంత వరస్ట్ డెసిషన్ అది. అస్సలు నచ్చలే నాకు. తర్వాత యష్మి మణికంఠ ఎంత కొట్టించుకొని మళ్ళీ హగ్గులు ఇచ్చుకొని నాకు తెలుసురా నువ్వు అంటే ఏంటో నాకు తెలుసు, నేనంటే ఏంటో నువ్వు తెలుసు. అగైన్ రేలంగ మామూలు పూనేడు, మనిషి అంటేనే మంచోడు, టాస్క్ అంటేనే మంచిది. తర్వాత బజార్ మోగింది, వీళ్ళకి రాగి పౌడర్ ఇచ్చారు, చల్లగా రాగి పౌడర్ తాగండి రోజుకి, మీకు ఈ వారం రేషన్ ఉండదు అన్నారు. అక్కడ రాగి పౌడర్ ఎందుకు ఇచ్చాడంటే బిగ్ బాస్, రాగి పౌడర్ చాలా మంచిది. రాగి పౌడర్ రోజుకి 2 గ్లాసులు తాగితే ఏం తినకపోయినా కూడా మనకి మంచి స్టామినా ఉంటుంది. దాంతోపాటు వాళ్ళకి ఫ్రూట్స్ కూడా ఉన్నాయి కాబట్టి సరిపోతుంది. ఆ ఫ్రూట్స్ లేకపోయినా కూడా సరిపోద్ది. అది వాళ్ళకి అర్థం కాలే. వీళ్ళు ఏదో పస్తులు ఉంచినట్టు ఒక్కొక్కరు బెలోమని ఏడుపు, ఎవడో మొగుడు సచ్చిన పెళ్ళం సచ్చిన మొగుడులాగా తట్టుకోలేకపోయాం పర్ఫార్మెన్స్. తర్వాత విష్ణుప్రియ ఇక ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అలాగా నది పారుతూనే ఉంది. నేను లైవ్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది, చిరాకు వచ్చింది. ఏమ్మా టాస్క్ ఇస్తే టాస్క్ ఆడకుండా మనిషి మంచోళ్ళ ఉండాలి, టాస్క్ మంచోళ్ళ ఉండాలని చెప్పి ఆడితే ఇంకా అటుపక్క కూడా టాస్క్ ఎలా ఆడతారు? అదే పాయింట్ ప్రేరణ యష్మి చెప్తుంది. ఆ పాయింట్ ఇక్కడే చెప్పేస్తానండి. వాళ్ళు ఏమంటారంటే, ఏందిరా వీళ్ళు టాస్క్ ఇస్తే మాట్లాడితే హ్యూమన్ ఎమోషన్లు అంటారు, టాస్క్ ఆడితే మీరు ఇన్హ్యూమన్ అంటారు, రాక్షసులు అంటారు, ఎమోషన్కి వాల్యూ లేదంటారు. నాగార్జున గారు ఆల్రెడీ చెప్పారు కదా, ఇప్పుడు కూడా వాళ్ళు మళ్ళీ అలా స్టార్ట్ చేశారంటారా, వీళ్ళు ఆడనివ్వట్లేదంటే యష్మి అంటది, ఓడి ఏమనుకున్నా పర్లేదు నేను టాస్క్లానే ఆడతా అంటే, ప్రేరణ కూడా అదే చెప్తుంది. ఇక్కడ చూపించలేదు కానీ లైవ్లో చెప్తుంది అదే. ఒరే వాళ్ళకి టాస్క్ ముందు వరకు ఒక బాగానే ఉన్నారు కదరా, బాగా ఆడారు కదరా, అంత కొట్టుకొని ఆడారు కదరా, అప్పుడు రాలేదురా ఏడుపు. ఇప్పుడు రేషన్ లేదన్నప్పుడు వాళ్ళకి తెలీదా? మార్నింగే చెప్పేశారు కదరా, ఇప్పుడు ఎలా రా ఏడుపులు వస్తే? అవన్నీ పక్కన పెడితే బిగ్ బాస్ హౌస్కి వచ్చిన వాడు తెలియదురా ఇది ఏమైనా పిక్నిక్ స్పాటా, మనకేమైనా ఫుడ్ ఐటమ్స్ ఫుల్గా పెడతారా? తెలుసు కదా కష్టంగా ఉంటుంది, కాంప్లికేటెడ్గా ఉంటుంది, చాలా కష్టాలు ఫేస్ చేయాలి, చాలా ఎమోషనల్ హ్యాండిల్ చేసుకోవాలని. అయినా ఏందిరా అలా బిహేవ్ చేస్తున్నారు, మనిషి అంటే మంచోడు అన్న టైప్లో అని చెప్పి ప్రేరణ చెప్తుంది, యష్మి చెప్తారు. వాళ్ళిద్దరికి ఒక క్లారిటీ ఉంది. టాస్క్ని ఇక్కడ మాత్రం యష్మిని అప్రిషియేట్ చేయాలి. టాస్క్ని ఎలా ఆడాలి, ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, అందులో రూల్స్ ఏంటి అన్నీ తెలుసు, బాగా ఆడుతున్నారు వాళ్ళిద్దరు. దాంట్లో
మంచిగా అప్రిషియేట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ నిఖిల్ అబ్బాయి డిస్కషన్. నిఖిల్ది ఇప్పుడు చెప్తా చూడండి. నిఖిల్ని అమర్తో ఎందుకు పోల్చానంటే అమర్ కేసు కొంచెం డిఫరెంట్. అమర్ ఏమైందంటే అమర్దీప్ సీజన్ 7లో ఒకనొక టైంలో ఫుల్ లో అయ్యాడు. లో అవ్వడానికి కారణం అటుపక్క స్ట్రాటజీ ప్లే చేసిన శివాజీ స్ట్రాటజీ వల్ల శివాజీ అంటే అది గేమ్ ప్లాన్ అయింది. మనోని డౌన్ చేయాలి అని చెప్పి ఆ ఫౌల్ గేమ్ల ఆటల్లోని మనోని చాలా డౌన్ చేస్తే కాన్ఫిడెన్స్ లెవెల్ దెబ్బతిని డౌన్ అయిపోయాడు. తర్వాత మళ్ళీ చాలా టైం పట్టింది, పిక్ అయ్యాడు. తర్వాత మళ్ళీ ఆ కెప్టెన్సీ కూడా విలువైంది. కానీ అమర్దీప్ డౌన్ అయ్యింది విన్ అవ్వడం కోసం డౌన్ అయ్యాడు, మనోడు ఓడిపోవడం కోసం డౌన్ అవుతున్నట్టు ఉంది. అండ్ ఇంకోటి నిఖిల్కి బలంగా మైండ్లో ఏం పాయింట్ ఉందంటే అమర్దీప్ కూడా ఫ్రెండ్ కాబట్టి సీజన్ 7లో ఒక లేబుల్ పడిపోయింది, రైటో రాంగో ఒక లేబుల్ పడిపోయింది. స్టార్ మా బ్యాచ్లో ఆడారు స్పావోల్ అని చెప్పి. సో అది ఆ లేబుల్ పడకూడదు అని చెప్పి ఆయన ముందే ఫిక్స్ అయ్యాడు. బట్ రాగానే సోనియాలో ఎప్పుడైతే నువ్వు మాట్లాడుకొని వచ్చావు యష్మి గౌడతో, నువ్వు ప్రేరణ యష్మి విష్ణు ఇదంతా ఒక బ్యాచ్, మీరంతా ఒక టీంలో చేస్తున్నారు అనగానే ఆయనకి భయం వేసి ఉంటుంది. ఓడి అమ్మ లాస్ట్ టైం అమర్దీప్కి అయినట్టే మాకు ఒక ట్యాగ్ వేస్తారు, మళ్ళీ మాకు ఆ బ్లాక్ మార్క్ ఉండిపోతుందేమో అని చెప్పి అక్కడి నుంచి భయం స్టార్ట్ అయ్యి మెల్లిగా సోనియాకి సరెండర్ అయ్యి చివరికి ఆయన ఇండివిజువల్ గేము, ఆయన కాన్ఫిడెన్స్ లెవెల్ మొత్తం పోయి ఎలాంటి స్టేజ్కి వచ్చిందంటే నామినేషన్లో ఎవరిని నామినేట్ చేయకుండా నాకు నేనే సెల్ఫ్ నామినేట్ చేసుకుంటా, నేను ఇల్లు వదిలేసి వెళ్ళిపోతా, నాకు బిగ్ బాస్ వద్దు అనే పరిస్థితిలోకి నిఖిల్ వచ్చాడు. అండ్ ఇంకా ఎంత పరిస్థితిలోకి వచ్చాడంటే టాస్క్ ఏంటో అర్థం కావట్లేదు. ఏం చెప్తున్నాడంటే అబ్బాయికి, ఒరే నాకు విన్ అవ్వడం ఇంపార్టెంట్ రా, నేను ఓడిపోదును, కావాలని ఓడిపోయి వాళ్ళని గెలిపిద్దును, ఆ పాప 3 ఆడపిల్లలు ఉన్నారు, లైవ్లో ఉంటుంది, నేనేమి సృష్టించట్లేదు, వాళ్ళే విన్ అవ్వాలి, మేము ఎలాగైనా ఉంటామరా. బట్ నాకు ఎక్కడ బాధ వేసిందంటే మేము ఇంత చేస్తే యష్మి ప్రేరణ అంటారు ఫుడ్ షేర్ చేయను అని చెప్పి నాకు అది బాధగా అనిపించింది, నేను తినరా అంటాడు. తర్వాత రాగి పౌడర్ వస్తుంది, రాగి తాగుతాడు ఇవన్నీ. బట్ నేను ఇందులో చెప్తుంది ఏంటంటే ఆయన గేమ్ అర్థం కావట్లేదు అసలు. ఇక్కడ అబ్బాయికి కూడా గేమ్ అర్థం కాదు. అంటే అలా ఏం లేదు, మేము మీకు ఇవ్వకూడదు, నేను తినేసి అక్కడ ఫుడ్ పెట్టేస్తా, తిని అంటే నేను తినరా అంటాడు. అబ్బాయి మంచి గేమర్ అనుకున్నా కానీ అక్కడ కూడా మళ్ళీ ఇక్కడ హ్యూమన్ ఎమోషన్లు తేకండి. వాళ్ళకి ఫుడ్ ఇచ్చారు రాగిజావ, తర్వాత రోజు గుడ్లు ఇస్తారు, అక్కడ మనుషులు ఏం చంపారు. అంత పెద్ద షోలో ఎంత పెద్ద నేషనల్ టీవీలో టెలికాస్ట్ అయిన షోలో అంత చీప్గా చేయరు. గేమ్ని అర్థం చేసుకుంటే లూప్ హోల్స్ అర్థమవుతాయి. వీళ్ళు దొబ్బియచ్చు కదా, రాత్రి పడుకున్నప్పుడు వాళ్ళు చికెన్ చేసి దొబ్బిసి తినేస్తే అయిపోయింది. నెక్స్ట్ నిఖిల్ సోనియా మాట్లాడుకుంటారన్నమాట. ఇక్కడ హైలైట్ నేను ఒక మాట చెప్తా చూడండి. నేను ఆల్రెడీ చెప్పా, ఇప్పుడు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, వాడు లోలో ఉన్నాడు, వాడి దగ్గరికి ఇంకోటి వచ్చాడు, వాడు నిజమైన ఫ్రెండ్. మనం ఎప్పుడైతే లోలో ఉన్నప్పుడు మన వెనక ఉన్నాడో వాడు అసలైన ఫ్రెండ్. మనం హైలోని మంచి ఫేమ్లో ఉన్నప్పుడు వచ్చే ఫ్రెండ్సే కాదు. ఈమెం చెప్తుంది, ఐ స్టెప్డ్ ఇంటూ రాంగ్ థింగ్ అనిపిస్తుంది, నీ వల్ల నా గేమ్ ఎఫెక్ట్ అవుతుంది అనిపిస్తుంది. అండ్ దట్టు నేను నీలో స్ట్రాంగ్ థింగ్స్ చూసి వచ్చాను, బట్ నువ్వు ఇలా లో అయిపోయి నేను ఇంటి నుంచి వెళ్ళిపోతా ఏదంటే నాకు కరెక్ట్ కావట్లేదు, నాకు నీకు బిహేవియర్ నచ్చట్లేదు అంటే నిఖిల్ అంటాడు, నా వల్ల గేమ్ ఎఫెక్ట్ అయితే నీకు నచ్చించారంటే ఓకే అని చెప్పి షేక్ అని చేసి వెళ్ళిపోయింది. అంటే నేను దూరంగా ఉంటాను అని చెప్పి వెళ్ళిపోయింది. మనోడిని మొత్తం ఈ రోడ్డు మీద తెచ్చింది ఆమె, రోడ్డు మీద తెచ్చేసి టాటా బాబాయ్ హ్యాపీ జర్నీ అని చెప్పి వెళ్ళిపోయింది. దీని తర్వాత ఇంకా లో అయిపోయాడు మనోడు. అట్లీస్ట్ ఎక్కడైనా పికప్ అవుతాడు, అమ్మ వదిలేసింది కదా, నీ బ్యాక్ టు ఫామ్కి రా, నువ్వు ఆడపోయినా మీ ఫ్యాన్స్ అలాగా నీకు మంచిగా ఓటింగ్ వేసి టాప్ 1లో ఉంచుతున్నారు, నీకు అది అర్థం కావట్లేదు, నువ్వు మంచిగా ఆడితే మంచి గ్రాఫ్ వెళ్తుంది అని చెప్పాలనిపిస్తుంది. కానీ ఎలా చెప్తావు, ఇదేం టెలికాస్ట్ చేస్తారా వీడియోలు, చేయరు. అది నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసరికి నైట్ ఇంకో డిస్కషన్ ఏమవుతుందంటే, నేను లైవ్ రివ్యూ చెప్పా, మళ్ళీ ఇంకోసారి చెప్తా. ప్రేరణ యష్మి ఫుల్ స్ట్రాటజీతో ఏం చెప్తారంటే పృథ్వీ కూడా టాస్క్ ఆడాలి, టాస్క్ కాన్సెప్ట్ మనం దొంగలించడం, మనకున్నా కూడా దొంగలించవచ్చు, మనం ఏం చేద్దామని మొత్తం దొంగలించొద్దు, సగం తీసేద్దాం, ఇలా గీ ఉందనుకో సగం తీసేద్దాం, చికెన్ ఉంటే సగం తీసేద్దాం, జ్యూస్ ఉంటే సగం తాగేసి వాటర్ వేసేద్దాం, అలాంటివి మాట్లాడుకుంటే స్ట్రాటజీస్ బాగా అనిపించింది. నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసరికి సోనియా టు పృథ్వీ, సోనియా పృథ్వీకి చెప్తుంది అన్ని బిందు మాధవి స్ట్రాటజీలు, విన్నింగ్ క్వాలిటీస్ ఎలా ఉండాలో చెప్పి ఇలా ఉండాలి, నాకు ఎందుకు హౌస్లో అది నాకే ఉన్నాయనిపిస్తుందని చెప్తుంది. హైలైట్, అక్కకే పులి అని ట్యాగ్, అక్కకే విన్నర్ అని ట్యాగ్. పృథ్వీ ఇప్పుడు గట్టిగా చెప్తాడు నాకు కూడా అలాగే అనిపిస్తుంది అని చెప్పి, అంటే తనకు కూడా తను విన్ అవుతున్నాడు అన్నట్టు. తర్వాత యష్మి ఏమో ఇక్కడ చాలా స్ట్రిక్ట్గా వెళ్ళిపోతుంది అన్నమాట. గేమ్ అంటే గేమ్ మాట మామూలుగా లేదు, ఇది వండు, రాత్రి రైస్ పాడు చేయక, ఇది గట్టిగా ఉన్న వాటర్ రైస్ వండు, డోసా బ్యాటర్ తీయొద్దు. సోనియాకులా ఏమో అటుపక్క నుంచి బ్యాక్ బిచ్చింగ్ చేస్తుంది, ఎందుకు రా తినకూడదు, దోశలు వేసేస్తే సరిపోదు కదా, మరీ స్ట్రిక్ట్గా ఉంది అని చెప్పి. తర్వాత ఇక్కడ యష్మి మళ్ళీ చెప్పాం కదా, నిఖిల్ ఫుల్ డల్ అయిపోతే మళ్ళీ కన్సోల్ చేస్తుంది, బాగా అనిపిస్తుంది. నువ్వు ఎమోషనల్ అవ్వకరా, గేమ్ని గేమ్లా చూడు,
బాగుండు, హ్యాపీగా ఉండు, నువ్వు చాలా స్ట్రాంగు, నీ మీద చాలా హైప్ ఆశలు పెట్టుకున్నారా బయట, వాళ్ళని డిసప్పాయింట్ చేయకని చెప్తుంది. అయినా కూడా మనం డల్గానే ఉన్నాడు. నెక్స్ట్ ఏం చేస్తుందంటే యష్మి నీట్గా ఆ నైనిక బ్యాచ్ అంతా బయట ఉన్నప్పుడు టీ పౌడర్ హాఫ్ దుబ్బేస్తుంది, షుగర్ సగం దుబ్బేస్తుంది, అండ్ వాళ్ళ బ్రేక్ఫాస్ట్ కూడా కొంత దుబ్బేస్తుంది అనమాట. నీట్గా బాగా ఆడింది యష్మి గేమ్ని. ఇలా ఆడాలి. ప్రేరణ కూడా ఆడింది. తర్వాత సీత నైనికకి చెప్తుంది అనమాట, ఏదో చెప్తే సైకిల్ చేసి ఇల్లు తెచ్చి అని చెప్పి. నాకు అర్థం కాలేదు. ఏదో ప్యాకెట్ తెచ్చింది, సాల్ట్ ప్యాకెట్ కాదు, సమ్ ప్యాకెట్ తెస్తుంది నైనిక. వీళ్ళు కూడా మొదలెడతారు. తర్వాత చాలా సస్పెన్స్గా అర్థమవుతుంది అన్నమాట, వాళ్ళు చికెన్లు దొబ్బేశారని చెప్తుంది. నిఖిల్ ఇక్కడ నైనిక దగ్గర మళ్ళీ ఎమోషన్. ఇప్పుడు వరకు చూడండి ఎంతమంది దగ్గర ఎమోషన్ అయ్యాడు. సోనియా ఒకళ్ళ దగ్గర ఎమోషన్, మణికంఠ దగ్గర ఎమోషన్, అభయ్ నవీన్ దగ్గర ఎమోషన్, ఇందాక యష్మి గౌడ దగ్గర ఎమోషన్, ఇక్కడ నైనిక దగ్గర ఎమోషన్. ఈ ఎమోషన్లే నేను రాంగ్ పట్టట్లే, బట్ ఎమోషనల్గా ఎందుకు అయిపోతున్నావు? అంత స్ట్రాంగ్గా ఉండాలి కదా బిగ్ బాస్లో. మీ మీద అంత ఆశలు పెట్టుకున్నారని యష్మి కూడా చెప్పింది కదా. ఆయన ఏం చెప్తాడంటే, నా అడల్ట్ అంతా నేను మిస్ అయ్యాను, నా బాల్య జీవితం అంతా రెస్పాన్సిబిలిటీస్ వల్ల అని చెప్పి ఆయన ఎమోషన్ అవుతాడు. మళ్ళీ ఎమోషనల్గా చెప్తాడు, ఏడిస్తే ఒక బాధ, ఏడిస్తే సింపతి అంటారు, ఏడకపోతే యారగెంట్ అంటారు, యాటిట్యూడ్ అంటారు, నాకేం అర్థం కావట్లేదు అని చెప్పి. ఆయనకి నిజంగా అర్థం కావట్లేదు ఆయన ఏ స్టేట్లో ఉన్నాడు. నాగార్జున గట్టిగా స్ట్రాంగ్గా చెప్తే బాగుండు నిఖిల్ గురించి, నీ గేమ్ ఇలా ఉంది, నువ్వు ఇలా రావాలి, ఇలా అవ్వాలి అని చెప్పి. మరి ఆయన చెప్తాడో లేదో తెలియదు. ఆయన ఎపిసోడ్లు చూస్తే కదా చెప్పడానికి. నిఖిల్ మణికంఠ డిస్కషన్ అన్నమాట. వాళ్ళకి ఫస్ట్ ఎగ్స్ వస్తాయి, ఎగ్స్ను కొన్ని కట్ చేసిన వెజిటేబుల్స్ బాయిల్ చేసుకునే తినమంటారు, కుకింగ్ చేయొద్దు అంటారు. నిఖిల్ మణికంఠ విషయంలో కూడా నాకు నిఖిల్ది చాలా వర్స్ట్ అనిపించింది. మణికంఠ పాపం, అరే దొంగతనం చేద్దాంరా, నువ్వు నాకు హెల్ప్ చేయంటే, ఎందుకురా దొంగతనం, ఎందుకురా అలా సైకిక్లో తయారవంటే, ఒరే గేమ్ అదేరా, నువ్వు అదే కదా ఒప్పుకున్నావు, నువ్వు నాకు హెల్ప్ చేయంటే, లేదురా నువ్వు ఈరోజు చెయ్యి, రేపు నేను వస్తాను అంటే, రేపు వరకు ఎందుకురా, ఈరోజు చెయ్యి నాకు హెల్ప్ చేయంటే, ఊరే నేను చెయ్యలేనురా, క్లియర్గా చెప్పేస్తాను, నువ్వు చెయ్యు, నీ పని నువ్వు చేసుకో, నా పని నేను చేసుకో అని చెప్పి సైడ్ అయిపోతాడు. ఇంకా చీప్గా గలీజ్గా అనిపించింది. ఎందుకంటే నిఖిల్ ఒక విషయం మర్చిపోతాడు, నిఖిల్ క్లాన్ చీఫ్, వాళ్ళ క్లాన్లో మెంబర్ రెస్పాన్సిబిలిటీ ఆయనే తీసుకోవాలి. అలాంటిది అంత ఇర్రెస్పాన్సిబుల్గా ఉంటే నీ క్లాన్లో ఎవడు ఉండడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు? బేబక్లాగా వ్యాన్ డిసిరీస్ వెళ్ళిపోతారు, నేను సోనియాక్లా చేసినట్టు వెళ్ళిపోతారు. ఇప్పుడు మణికంఠ కూడా అదే చేస్తాడు, వేరే క్లాన్ యష్మి కూడా క్లాన్తో వెళ్ళి బేరాలు మాట్లాడుకుంటారు. అందులో మణికంఠ ఏం తప్పలేదు, ఎందుకంటే ఈయన సైడ్ నుంచి నో ఇంట్రెస్ట్, ఫుల్ డిసప్పాయింట్మెంటే. తర్వాత సోనియా టు అబ్బాయి ఏమంటుందంటే, ఇక్కడ చూడండి హైలైట్, వాడిని చూస్తే కోపం వస్తుందిరా, ఎందుకంటే నిఖిల్ మాట్లాడలేదు అన్నమాట సోనియాతో, ఎందుకంటే హ్యాపీ జర్నీ అని చెప్పి వెళ్ళిపోయింది కదా. అబ్బాయి చెప్తారన్నమాట, వాడిని నువ్వు లోజర్తో ఉండాలని లేదన్నావంట కదా, ఆ మాటకి చాలా అట్టాడు, సో అందుకే మాట్లాడలేదంటే, మరి ఎలా రా ఉండాలనిపిస్తుంది, అలా ఉంటే అసలు ఎమోషనల్గా అంత వీక్ అయిపోతే ఎలాగ ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను, నాకు కోపం వస్తుందంట. అక్కగా తెలియట్లే అక్క వల్ల అయిందని చెప్పి. ఇక్కడ హైలైట్ లాస్ట్లోనే ఒళ్ళు మండిపోయిన విషయం ఏంటంటే, సోనియా అబ్బాయికి చెప్తుంది అన్నమాట, ఈ విష్ణుప్రియ ప్రేరణ రెచ్చగొట్టడంలో నెంబర్ 1 రా అంటే, అబ్బాయి అంటాడు ప్రేరణ మెచ్యూర్డ్గా రెచ్చగొడుతుంది, సో అప్పుడు సోనియా శర్మ అంటుంది విష్ణుప్రియ మాత్రం చీప్గా రెచ్చగొడుతుంది అని డైలాగ్ వేసి ఎపిసోడ్ అయిపోయింది. ఇక్కడ కూడా మళ్ళీ చీప్ అనే ట్యాగే. ఆమె అసలు ఎవరిని రెచ్చగొట్టిందో పాపం, ఆ మజా బాటిల్ పట్టుకొని వాళ్ళ ముందు ఊరిస్తుంది, అది గేమ్లో పార్ట్, అది రెచ్చగొట్టడం అంటే, అది కూడా ఫన్నీగా చేసుకుంటే. అందులో చీప్ ఏం అర్థమై కనబడిందో నాకు అర్థం కాలేదు. ఈమె చేసే పనులన్నీ చీపు గలీజు పనులు ఉంటాయి, అవి అక్కకు మాత్రం చాలా ఉత్తమంగా అనిపిస్తాయి. పక్కోలవి ఎస్పెషల్లీ సీత విష్ణుప్రియ వీళ్ళు మాత్రం చీపు గలీజు, గేమ్ రాదు, అన్ఫిట్ ఫర్ హౌస్ అంటారు. అట్లా ఉంటుంది మరి అక్కతో. మీకేమనిపించింది చెప్పండి. ఇది నాకైతే ఇలాగే అనిపించింది. నాకు అనిపించింది చెప్పకుండా బయట ఎవడు ఏదో అనుకుంటారు, రాలేదు అనుకుంటారు అని చెప్పి నేను ఫేక్ చేసి చెప్పలేను. నాకు మనసుకి ఏమనిపించిందో చెప్పేస్తున్నా. సో ఇది ఈరోజు ఎపిసోడ్లో జరిగింది. టాస్క్ అయ్యింది ఆల్రెడీ. ఆ టాస్క్ అప్డేట్లు చెప్తే మీకు రేపు మజా పోతుంది. సో టాస్క్ అయిపోయిన తర్వాత మంచి మిడ్ నైట్ ముచ్చట్లు ఉంటాయి కదా, అదంతా కవర్ చేసి నైట్ 2, 3 అయ్యేసరికి అప్లోడ్ చేస్తా. ఈ వీడియో దయచేసి లైక్ చేయడానికి ట్రై చేయండి, ఎక్కువ మందికి రికమెండ్ చేస్తుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్.